హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేస్ ట్రిక్స్ అనేవి చూద్దాం. మార్చ్ మంత్ లో ఇంపార్టెంట్ డేస్ అనేవి జనవరి ఫిబ్రవరి కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసాను. ఏమన్నా చూడాలంటే ఆ ట్రిక్స్ కూడా చూడండి. ఓకే, సో ఈజీగా డేస్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కోడ్ వర్డ్స్ అనేవి ట్రై చేశాను. సో లెట్స్ చూద్దాం. సో మార్చ్ ఫస్ట్ న జీరో డిస్క్రిమినేషన్ డే. ఓకే, సో మార్చ్ ఫస్ట్ జీరో డిస్క్రిమినేషన్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఎలిమినేట్ డిస్క్రిమినేషన్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో డిస్క్రిమినేషన్ అంటే జాతి వ్యవస్థ అంటాం కదా. సో మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని ఎలిమినేట్ చేయాలన్నమాట. సో అందుకే మార్చ్ ఫస్ట్ న డిస్క్రిమినేషన్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంటే ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ డిస్క్రిమినేషన్. ఓకే, మార్చ్ ఫస్ట్ జీరో డిస్క్రిమినేషన్ డే. సో నెక్స్ట్ మార్చ్ 3 నేషనల్ డిఫెన్స్ డే. ఓకే, మార్చ్ 3 నేషనల్ డిఫెన్స్ డే. నెక్స్ట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఓకే, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, నేషనల్ డిఫెన్స్ డే. సో కోడ్ వర్డ్ అనేది తర్వాత చెప్తాను. సో ఫస్ట్ డేట్ చూడండి. మార్చ్ 4th న నేషనల్ సేఫ్టీ డే, అలాగే నేషనల్ సెక్యూరిటీ డే. ఓకే, సో సేఫ్టీ డే అని సెక్యూరిటీ డే అని కూడా అంటారు. ఓకే, మార్చ్ 4th న. నెక్స్ట్ మార్చ్ 8th న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఓకే, మార్చ్ 8th న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒక స్టోరీలో చెప్తాను చూడండి. సో 3 వైల్డ్ డిఫెన్స్ మ్యాన్. ఓకే, 3 వైల్డ్ డిఫెన్స్ మ్యాన్ అపాయింటెడ్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ 8 ఉమెన్. ఓకే, సో 3 వైల్డ్ డిఫెన్స్ మ్యాన్ అపాయింటెడ్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద 8 ఉమెన్. సో దీని నుండి చూడండి 3 వైల్డ్ డిఫెన్స్ డే అంటే మార్చ్ 3rd న వైల్డ్ లైఫ్ డే అలాగే డిఫెన్స్ డే. సో ఓకే, మార్చ్ 3rd వైల్డ్ లైఫ్ అండ్ డిఫెన్స్ డే. సో దాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం మనం 3 వైల్డ్ డిఫెన్స్ మ్యాన్ కింద. ఓకే, మార్చ్ 3 వైల్డ్ లైఫ్ డే అండ్ డిఫెన్స్ డే. నెక్స్ట్ ఫర్ ద సెక్యూరిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఫర్ ద అంటే ఫర్ అంటే 4 కింద తీసుకుంటాం కదా. సో 4. సో మార్చ్ 4th న సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డే. ఓకే, ఫర్ ద 8 ఉమెన్ అంటే 8th న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఓకే, 7 డేస్ వచ్చినాయి చూడండి. మార్చ్ 3 న వైల్డ్ లైఫ్ డే, డిఫెన్స్ డే, అలాగే మార్చ్ 4th న సేఫ్టీ డే అండ్ సెక్యూరిటీ డే. నెక్స్ట్ మార్చ్ 8th న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఓకే, సో మార్చ్ 3 నేషనల్ డిఫెన్స్ డే, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, మార్చ్ 4th నేషనల్ సేఫ్టీ డే, నేషనల్ సెక్యూరిటీ డే, మార్చ్ 8th ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఓకే, అర్థమైంది కదా. సో ఈ చిన్న స్టోరీ ద్వారా మనం ఈ డేస్ అనేవి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మార్చ్ 9. సో మార్చ్ 9 వరల్డ్ కిడ్నీ డే. ఓకే, సో మార్చ్ 9th న వరల్డ్ కిడ్నీ డే. సో లాస్ట్ ఇయర్ మార్చ్ 10 అనేది వచ్చింది. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేట్. సో ఇయర్ సెకండ్ థర్స్డే అనేది మార్చ్ 9th వచ్చింది కాబట్టి మార్చ్ 9 కిడ్నీ డే అనేది వరల్డ్ కిడ్నీ డే మార్చ్ 9th జరుపుకుంటాం. యాక్చువల్ గా కరెక్ట్ గా చెప్పాలంటే వరల్డ్ కిడ్నీ డే అనేది ఎప్పుడంటే సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్. ఓకే, సో సెకండ్ థర్స్డే ఎప్పుడైతే వస్తుందో మార్చ్ లో ఆ రోజున వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటాం. సో ఈ ఇయర్ మార్చ్ 9th వచ్చింది కాబట్టి కిడ్నీ డే అనేది ఈసారి మార్చ్ 9th జరుపుకుంటున్నాం అనమాట. ఓకే, సో మార్చ్ 9 వరల్డ్ కిడ్నీ డే. ఓకే, సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్. సో దీని చిన్న స్టోరీ చూడండి. ఇన్ థర్స్డే వెన్ ఐ గో టు టెంపుల్ ఐ సా 9 kids. ఓకే, ఇన్ థర్స్డే వెన్ ఐ గో టు టెంపుల్ ఐ సా 9 kids. సో థర్స్డే అంటే సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్ కదా. సో 9 kids అంటే మార్చ్ 9 కిడ్నీని కిడ్స్ కింద చేశాను. సో 9 kids. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి, లేదా మామూలు గుర్తుపెట్టుకుని సరిపోద్ది. ఓకే, మార్చ్ 9 వరల్డ్ కిడ్నీ డే, సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్. ఓకే, నెక్స్ట్ మార్చ్ 10 సిఏఎస్ఎఫ్ రైజింగ్ డే. ఓకే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సిఏఎస్ఎఫ్ అంటే సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో సిఏఎస్ఎఫ్ లో జాబ్స్ అనేవి పడినాయి. ఓకే, సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ లో సిఏఎస్ఎఫ్ లో జాబ్స్ అనేవి పడినాయి. సో మార్చ్ 10 అనేది అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లేదా మామూలుగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మార్చ్ 10 సిఏఎస్ఎఫ్ రైజింగ్ డే. సో అన్నిటికీ కోడ్ వర్డ్స్ అనేవి సెట్ అవ్వవు. సో మాక్సిమం నేను ట్రై చేసి చెప్తున్నాను. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మార్చ్ 10 సిఏఎస్ఎఫ్ రైజింగ్ డే. నెక్స్ట్ మార్చ్ 13 వరల్డ్ రొట్రాట్ డే. ఓకే, సో మార్చ్ 13 వరల్డ్ రొట్రాట్ డే. సో దీని కోడ్ వర్డ్ అనేది ఏం లేదు, మామూలుగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మార్చ్ 15 వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. ఓకే, సో మార్చ్ 15 న వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. సో కన్జ్యూమర్ లో నేను ఓ అనేది రెడ్ తో అండర్లైన్ చేసి చూడండి. మార్చ్ 15 వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే. సో మీరు రీజనింగ్ చేసేటప్పుడు ఆల్ఫాబెట్స్ అనేవి కోడ్ వర్డ్ ఇచ్చుకుంటారు కదా, A1 B2. సో అలా ఓక్ అనేది ఎంత వస్తుంది, నెంబర్ 15 వస్తుంది. సో వరల్డ్ కన్జ్యూమర్ డే మార్చ్ 15 అలా గుర్తుపెట్టుకోండి. సో లేదా ఇంకోటి చెప్తాను చూడండి. మార్చ్ 16 నేషనల్ వ్యాక్సినేషన్ డే. ఓకే, సో మార్చ్ 16 నేషనల్ వ్యాక్సినేషన్ డే, మార్చ్ 15 వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. సో ఈ రెండింటికి కలిపి చెప్తున్నాను చూడండి. సో 15 consumers came to shop to buy 16 vaccinations. ఓకే, సో 15 మంది కన్స్యూమర్స్ అనే వాళ్ళు షాప్ కి వచ్చి 16 వ్యాక్సినేషన్స్ అనేవి కొన్నారు. ఓకే, సో 15 consumers
షాప్ కి వచ్చి 16 వ్యాక్సినేషన్స్ అనేవి కొన్నారు. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మార్చ్ 15 వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే, మార్చ్ 16 నేషనల్ వ్యాక్సినేషన్ డే. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. మార్చ్ 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, మార్చ్ 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. వరల్డ్ స్పారో డే మార్చ్ 20. ఓకే, వరల్డ్ స్పారో డే మార్చ్ 20. నెక్స్ట్ మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డే. ఓకే, మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డే. ఫస్ట్ డేట్స్ అనేవి చూడండి, సరౌండ్ స్టోరీ చెప్తాను. మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. ఓకే, మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. సో మార్చ్ అనేది M ఇలా ఉంటుంది కదా, సో మార్చ్ వాటర్ డే అనేది W రివర్స్ అవుతుంది అనమాట. ఓకే, మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. సో వరల్డ్ వాటర్, సో 2 W'లు అనేవి వచ్చినాయి కాబట్టి 2 2లు. సో మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే అలా గుర్తుపెట్టుకోండి, లేదా ఇంకో స్టోరీ కూడా చెప్తాను మీకు. ఓకే, మార్చ్ 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, వరల్డ్ స్పారో డే. అండ్ మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డే, మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. మార్చ్ 23 నెక్స్ట్ మార్చ్ 23 వచ్చి వరల్డ్ మెట్రోలాజికల్ డే. ఓకే, వరల్డ్ మెట్రోలాజికల్ డే. నెక్స్ట్ మార్చ్ 24 వరల్డ్ టీబీ డే. ఓకే, మార్చ్ 24 వరల్డ్ టీబీ డే. సో ఇప్పుడు స్టోరీ చెప్తాను చూడండి అన్నిటికి కలిపి. 20th సెంచరీ. సో 20th సెంచరీలో ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ అట్ ద స్పారోస్ టైం. అప్పట్లో పిచ్చుకలు అనేవి ఉన్నాయి కదా, స్పారోస్ అనేవి ఇప్పుడు ఎక్కడ కనబడతలేదు మనకి ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. బయట హార్ట్ కి గానీ, సో అన్ని వాటర్ లేక సో ఎక్కడ మనకి పిచ్చుకలు అనేవి కనబడతలేదు కదా. సో కానీ అప్పట్లో మన చిన్నప్పుడు అనేవి పిచ్చుకలు అనేవి ఎక్కువ కనబడుతూ ఉండే కదా. సో 20th సెంచరీ మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, అప్పుడంటే పిచ్చుకలు అవి కూడా ఉండేవి. అలా చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇన్ 21st సెంచరీ దెర్ ఈస్ నో ఫారెస్ట్. సో 21st సెంచరీకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఫారెస్ట్స్ అనేవి ఎక్కడ ఎక్కువ కనబడతలేదు. చెట్లన్నీ నరికేసి, పొలాలన్నీ నరికేసి, ఇల్లులు అనేవి కట్టేస్తున్నారు, అపార్ట్మెంట్లు అనేవి కట్టేస్తున్నారు. సో ఫారెస్ట్ ఏరియా అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ 22 సెంచరీ వచ్చేటప్పటికి అసలు వాటర్ కూడా మనకి ఎక్కడ కనబడదేమో. సో వాటర్ అనేది ఇప్పటికే మనకి చాలా తగ్గిపోతుంది. సో వాటర్ చాలా ప్రాబ్లం అవుతుంది కదా, సో వాటర్ కూడా దొరకదేమో. ఓకే, సో నెక్స్ట్ మీకు అర్థమైంది కదా. సో 20th సెంచరీలో స్పారోస్ మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, స్పారోస్ అవి ఉండేవి ఆ టైంలో 20th సెంచరీ. తర్వాత 20th సెంచరీలో స్పారోస్ అనేవి మాయమైపోతూ వచ్చినాయి. నెక్స్ట్ 21st సెంచరీలో ఫారెస్ట్ అనేవి మాయమైపోతూ వచ్చినాయి. 22nd సెంచరీకి వచ్చేటప్పటికి వాటర్ కూడా ఉండదేమో. సో ఇలా, సో మార్చ్ 20 అనేది వరల్డ్ హ్యాపీనెస్ డే, స్పారోస్ డే. మార్చ్ 21 అనేది ఫారెస్ట్ డే, మార్చ్ 22 వాటర్ డే. సో వీటి గురించి ఇలా ఈ స్టోరీ అనేది చెప్పాను. సో చూడండి, సో ఇంకొక స్టోరీ టైప్ లో ఏంటంటే వరల్డ్ స్పారోస్ అనేవి, ఫారెస్ట్స్ అనేవి లేనట్లయితే కనుక మన చెట్లు నరికేయడం వల్ల ఇలా పిచ్చుకలు ఇలా వాతావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది కదా. సో దీనివల్ల అనేది వాటర్ అనేది బాగా తగ్గిపోతుంది. సో మెట్రోలాజికల్ అంటే వాతావరణ అధ్యయనం చేస్తాం కదా, సో వాతావరణానికి ముప్పు అనేది వస్తుంది అనమాట. సో టీబీ లాంటి డిసీజెస్ అన్ని కూడా వస్తాయి మనకి. ఓకే, సో మనకి స్పారోస్, ఫారెస్ట్ ఇవన్నీ లేకపోవడం వల్ల వాటర్ లెవెల్ అనేది బాగా తగ్గిపోతుంది. అలాగే వాతావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. మెట్రోలాజికల్ అంటే వాతావరణం అనమాట. సో ఆ టైప్ లో ఇంటికి చిన్న స్టోరీలో కోట్ చేసుకోండి, సో గుర్తుంటుంది. ఓకే, సో చూడండి, మార్చ్ 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, వరల్డ్ స్పారో డే. మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్రీ డే, మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే, మార్చ్ 23 వరల్డ్ మెట్రోలాజికల్ డే, మార్చ్ 24 వరల్డ్ టీబీ డే. సో మీకు కోడ్ వర్డ్స్ అనేవి అన్నిటికీ పెడతాం అనేది కొంచెం కష్టం, బట్ ఈ స్టోరీస్ టైప్ లో మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. లేదా మాకు కన్ఫ్యూజన్ గా ఉంది ఈ టైప్ లో అనుకునే వాళ్ళు చూడకండి ట్రిక్స్ అనేవి. సో మామూలుగా పర్లేదు, మాకు అర్థమవుతుంది, ఒకసారి ఇలా వీడియో చూసి చదువుకుంటాం అంటే సో చదువుకోండి, మీకు ఈజీ గుర్తుంటుంది. సో ఎగ్జామ్ లో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టోరీ అనేది మైండ్ లో ఇమాజిన్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మార్చ్ 25. మార్చ్ 25 వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ విక్టిమ్స్ ఆఫ్ స్లావరీ అండ్ ట్రాన్స్లాటిక్ స్లేవ్ ట్రేడ్. ఓకే, సో ఇది మామూలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ విక్టిమ్స్ ఆఫ్ స్లావరీ అండ్ ట్రాన్స్లాటిక్ స్లేవ్ ట్రేడ్. నెక్స్ట్ లాస్ట్ డే మార్చ్ 24 వరల్డ్ థియేటర్ డే. సో మనం లాస్ట్ మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయి, ప్రిపరేషన్ అంతా అయిపోయాక లాస్ట్ లో ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తాం, మూవీకి అనేది వెళ్తాం. సో లాస్ట్ లో మార్చ్ లో వచ్చి లాస్ట్ 27న ఎగ్జామ్స్ అన్ని అయిపోతా ఉంటాయి కదా, మాక్సిమం 10th వాళ్ళకి ఎగ్జామ్స్ అన్ని అయిపోయాక లాస్ట్ లో మార్చ్ 27న మూవీకి వెళ్తున్నారు అన్నమాట. ఓకే, మార్చ్ 27 వరల్డ్ థియేటర్ డే. సో ఒకసారి మళ్ళీ అన్ని చూద్దాం. సో మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంటే డిస్క్రిమినేషన్ ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ అనేది జీరో డిస్క్రిమినేషన్ డే. నెక్స్ట్ మార్చ్ 3
So three wild defensemen. Okay, so March 3 wild defensemen appointed for the safety and security of 8 women. Okay, so March 1st Zero Discrimination Day, March 3 National Defense Day, World Wildlife Day, March 4 National Safety Day, National Security Day, March 8 International Women's Day. Next, March 9th, second Thursday of March, World Kidney Day. So Thursday when I go to temple, I saw 9 kids. Okay, watch time. March 13 World Rotariat Day, March 14 World Pie Day, March 15 World Consumers Day, World Disabled Day, March 16 National Vaccination Day. So 15 consumers come to the shop and take 16 vaccinations. Next, March 18 National Ordnance Factory Day. ఓకే, మార్చ్ 18 కొన్ని డేట్స్ అనేవి అక్కడ మిస్ అయినాయి. సో ఇక్కడ కవర్ చేస్తున్నాను. సో నోట్ చేసుకుంటే సో మార్చ్ 8 నేషనల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే. సో ఆర్ అనేది మన ఆల్ఫాబెట్ లో 18 అనేది సూచిస్తుంది కదా. సో ఆల్ఫాబెట్ కర్ర ప్రకారం సో నేషనల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే మార్చ్ 18. మార్చ్ 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, వరల్డ్ స్పారో డే. మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్, ఇది కూడా ఇంపార్టెంట్, మార్చ్ 21. నెక్స్ట్, వరల్డ్ పోయిట్రీ డే ఆల్సో మార్చ్ 21. 3 డేట్స్ అనేవి ఉన్నాయి. వరల్డ్ ఫారెస్ట్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అండ్ వరల్డ్ పోయిట్రీ డే. మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. మార్చ్ 23 వరల్డ్ మెట్రోలాజికల్ డే. ఓకే, సో మనం హ్యాపీగా స్పారోస్ ఉన్న టైంలో 20th సెంచరీలో ఉండేవాళ్ళం. బట్ 21st సెంచరీలో ఫారెస్ట్స్ అనేవి తగ్గిపోతా వచ్చినాయి. అలాగే 22nd సెంచరీ వరకు వాటర్ కూడా ఇంకా ఉండదేమో. సో మా 23rd సెంచరీ వచ్చేటప్పటికి వాతావరణం మెట్రోలాజికల్ అన్నీ కూడా బాగా దెబ్బతింటది అనమాట. సో దీనివల్ల టీబీ లాంటి డిసీజెస్ అన్ని కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో మార్చ్ 24 వరల్డ్ టీబీ డే. నెక్స్ట్, మార్చ్ 25 ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ స్లావరీ అండ్ ట్రాన్స్లాటిక్ స్లేవ్ ట్రేడ్. ఓకే, లాస్ట్ లో మార్చ్ 24 వరల్డ్ థియేటర్ డే. ఓకే, సో మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే వదిలేయండి, మామూలుగా చదువుకోండి. సో ఒకసారి వీడియో చూసి చదువుకుంటానంటే మీకు ఇబ్బంది లేదంటే ఒకసారి చూసుకోండి. ఓకే, సో అన్నిటికీ కోడ్ వర్డ్స్ అనేవి సెట్ అవ్వవు. సో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓకే, మాక్సిమం ట్రై చేస్తాను కోడ్ వర్డ్స్ పెట్టి చెప్పడానికి. ఓకే, సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేస్తా ఉండండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తా ఉండండి. అలాగే ఫేస్బుక్ పేజ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో దాన్ని కూడా లైక్ చేయండి. ఫేస్బుక్ పేజ్ లో కొన్ని అప్డేట్స్ అనేవి అందులో పెడతా ఉంటాను. ఓకే, సో ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జీమెయిల్ తో లాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.